అప్పట్లో వాళ్ళు అంటే మన తాతయ్య టైంలో వాళ్ళందరూ ఈ చద్దన్నం తినే 100 ఇయర్స్ హ్యాపీగా హెల్తీగా ఉండేవాళ్ళు. అంటే పొట్ట నిండా చద్దన్నం తినేసి పొట్ట చల్లారిన తర్వాత పొలానికి పోయి పొట్టలో ఉన్నది అరిగేంత వరకు కష్టపడేవాళ్ళు అనమాట. సో వాళ్ళంత హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు, అంతే హెల్తీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళలో మీరు కూడా హెల్తీగా హ్యాపీగా 100 ఇయర్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వాల్సిందే. ఒక తపాలలో నైట్ మిగిలిన రైస్ని వేసేసుకొని దాంట్లోనికి కొద్దిగా మజ్జిగ అట్లనే 2 స్పూన్ల గడ్డి పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లోనికి కొద్దిగా సాల్ట్, 2 పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకొని కాస్త కరివేపాకు అయితే వేసేసి నైట్ అంతా అట్లా రైస్ని ఊరనివ్వాలండి. సో మార్నింగ్కి ఆ రైస్ కాస్త పులిపిదనం అయితే వస్తుంది. దాన్ని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని దానికి కాంబినేషన్గా పాపడాస్, మిక్చర్, పికిల్స్ అట్లనే కర్రీ మీకు ఏం నచ్చితే అది కాంబినేషన్గా పెట్టేసుకొని నంచుకొని తినేసేయండి. సో దీనివల్ల మీకు కంప్లీట్ డే అంతా పొట్ట చల్లగా ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ దీన్ని మట్టి కుండలో చేసేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో లావుగా అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని 1 వీక్ ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.